అందరికీ ముందుగా నమస్కారం. అలాగే బోనాల శుభాకాంక్షలు. ఇవాళ బోనాల పండగ. అలాగే మన మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలాగే మంచిగా జరుపుకోవాలని, ఇంకా ఆయన సినిమాలు మనకి మంచిగా ఇంకా మరి ఎన్నో సినిమాలు రావాలని, ఇంకా ఆయనకి మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ముందుగా ఈ సినిమాలోకి నేను అసలు వస్తానని నేను అనుకోలేదు. యూట్యూబ్ ద్వారా మీ సోషల్ మీడియా మొత్తం కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. తెలియని వాళ్ళంటూ లేదు అన్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కుమారి ఆంటీ అంటూ నేను మన కాశీ వెళ్ళినా కానీ, అయోధ్య వెళ్ళినా కానీ, కొమ్మినూళ్ళకి వెళ్ళినా కానీ అక్కడ కూడా గుర్తుపెట్టి నన్ను నిజంగా షార్ట్ కట్ లో అయితే దేవుడి దగ్గరికి పంపించడం అయితే జరిగింది. నేను అలా 5 times అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. అలాగే సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటంటే అసలు నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు, నటించడం అంటే ఏంటో తెలియదు. కానీ నేను వద్దు అనుకున్నా. అసలు నాకు ఫస్ట్ ఛాన్స్ మ్యాట్ 2లో వచ్చింది. లడ్డూకి మేనత్ క్యారెక్టర్ అయితే వచ్చింది. నేనైతే చేయను అని చెప్పిన తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది. అంటే సినిమాలు అంటే ఏంటంటే నేను ఫస్ట్ భయపడేదాన్ని, ఏంటంటే అంతలా చూపిస్తారు, ఏడుపు వస్తుంది నిజంగా అట్లా చెయ్యాలని. కానీ వెళ్ళినాక ఇంకా మా వారు చెప్పారనమాట, నువ్వే చెప్పావు కదా, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన హంసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కొగులికెవరు కూత నేర్పిరి, పుట్టిన బాలుడికెవరు ఏడుపు నేర్పిరి, పుట్టలో నా పాముకెవరు బుసలు నేర్పిరి అని అన్ని నువ్వే చెప్పావు కదా. మరి ఎవరు రాదు అనుకుంటే ఏది రాదు, ప్రయత్నించాలి అని చెప్పి మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చి నన్నైతే న్యూస్ లో పంపించారు. యూట్యూబ్ ద్వారాగానే కాకుండా స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాను అంటే నిజంగా చాలా థ్యాంక్స్. అలాగే మన కో డైరెక్టర్ రష్మి గారికి, అలాగే మన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకుని నేను ఇస్తాను అని చెప్పి చేసినందుకు. ఇది నాకు 3వ సినిమా అనమాట. ఇది నేను ఇంకొక సినిమాలో సలాం సైనిక ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమానేమో మన ప్రదీప్ గారిది, ఇదేమో థర్డ్ సినిమా అనమాట. కానీ ఇది ప్రదీప్ గారి సినిమాలో మాత్రం కొంచెం పడిపోవటం వల్ల, యాక్సిడెంట్ అవటం వల్ల చెవుకి కొంచెం ఇదే ఆపరేషన్ అయ్యి దాంట్లో మళ్ళీ మొత్తం చేయలేకపోయాను, అది రిజెక్ట్ అయింది. ఇది 2వ సినిమా ఇక దాని లెక్కన వేసుకుంటే. నిజంగా నాకు ఇలా ఇచ్చేసినందుకు ఫస్ట్ నాకు యాక్టింగ్ చేయటం రాలేదనమాట. తర్వాత 2 చాలా ఫేమస్ కాబట్టి సినిమా పెద్ద హిట్. అంటే ఇది సెకండ్ అనమాట. ఇది లెక్కన వస్తే కానీ ఫస్ట్ సినిమాకి భయం వేసింది, సరిగ్గా యాక్షన్ చేయలేకపోయాను. 2వ సినిమాకి కొంచెం బెటర్ అనిపించింది. 3వ సినిమాకి నన్ను నేనుగానే కనిపించాను. ఇంకా మన రాజశేఖర్ గారి సినిమాలో చేస్తున్నాను, అలాగే మన శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి రోషన్ సినిమాలో కూడా చేస్తున్నాను. ఇలాగే ఇంకా అన్నిటికన్నా ముందల, ఈ సినిమాల కన్నా ముందల నేను ఒకటి మీ అందరికి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లో వాళ్ళందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఇల్లు అనేది చక్కగా భవిష్యత్తు ముందుకెళ్తుంది. అలాగే ఈ సినిమా రంగం అనేది, నటన అనేది ఒక కళ అనమాట, అద్భుతమైన కళ. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి చూసాను కాబట్టి అంత ముందర నాకు తెలియదు. నిజంగా మనల్ని నవ్వించడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు నిజంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాగే పగలు లేదు, చీకటి లేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎంత మంది జనం అంటే, మనం నిజంగా ఒక పూట ఎవరైనా బంధువులు వచ్చి ఇచ్చేస్తేనే 1 రోజు 2 రోజులు చేసి పెట్టి ఇచ్చేస్తానికి అమ్మో ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుంది అని ఇళ్లలో చాలా మంది చూస్తున్నాం మనం. కానీ ఇది అనేది అలా కాదు. ఒక డైరెక్టర్ ఎంతో డబ్బు, ఒక ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నారంటే ఒక డైరెక్టర్ నమ్మి ఆ డైరెక్టర్ చూసుకునే ఇది అన్ని కళ్ళ కట్టినట్టు. ఏ ఒక్క చిన్న ఇది కానీ మిస్టేక్ వచ్చిందంటే మనం థియేటర్ లో నుంచి వెళ్ళిపోతాం అనమాట. అదే ఇది బాగాలేదురా, ఇది అదిరా అని చెప్పి. కానీ వాళ్ళ కృషి ఎంత ఉంటుందంటే, వాళ్ళ కష్టం ఎంత ఉంటుందంటే, నిజంగా నేను వంటలు చేస్తాను, వంటలు చేసేటప్పుడు మీకు నోటిగా రుచిగా అందించాలంటే దాంట్లో ఉప్పు కారం నూనె వేస్తే కాదు, దానికి తగ్గ మసాలాలు వేయాలి, దానికి తగ్గ ఐటమ్స్ అన్ని వేస్తేనే చాలా రుచిగా ఉంటది. అలాగే పక్కన కొంచెం మా ఇంటి బంగారం సినిమాలో సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళు ఏదో మిస్ అయ్యారు, రీల్స్ చేసి నాకు ఇచ్చారు. వంట చేసి మీకు ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉంది.
మీరేంటంటే ఆ 2 ప్లేట్లలో 3 అని చెప్పి మాటలు అమ్మారు. ఇప్పుడు ఇక్కడ డైలాగులు అమ్ముతున్నారు. థ్యాంక్ యూ అది వాస్తవం. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అంటారు మిమ్మల్ని కదా. 30 years ఇండస్ట్రీ అంటే మీరు ఎంత మంది నవ్వించుంటారు. ఆ నవ్వు వెనకాల మీరు పడిన కష్టం ఎంత ఉంటది. ఇప్పుడు ఇన్ని డైలాగ్ చెప్పాలి అంటే దాని హార్డ్ వర్క్ ఎంత ఉంటది కదా. అది కూడా ఎందుకంటే మన మామూలు కాదండి. అది ఇంత బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి అంత మంచి వంటలు పెడుతున్నారు మీరు. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. సో పంచభద్రిక కదా. ఒకసారి టైటిల్ ఒకసారి. పంచభద్రిక సినిమా అంటే మీరు పాంచాలి అంతేకా పాంచాలి పంచభద్రిక. నాకు చదువు రాదు కదా. నేను చెప్పానక్క, నేను ఉన్నా కదా ఇక్కడ. చెప్పు. పాంచాలి పంచభద్రిక అయిపోయింది. సూపర్ సూపర్. అసలు సినిమాని హిట్ చేయాలి. అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. అది నేను అడిగాను యాక్చువల్లీ. నాకు డౌట్ ఉంది. నాకు అందుకని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే కుమారి అంటే ఇప్పటి వరకు 2 నిమిషాలు ఎక్స్ట్రా కదా ఆమె ఫేమస్ డైలాగ్. ఈ సినిమా చూసి ఆ టికెట్ చూపిస్తే చెప్పు. నెక్స్ట్ ఈ సినిమా చూసి మీరు గనక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అన్నమాట. సో ఈ సినిమాని ఘన విజయం చేస్తారని. 100 రూపీస్ కాదు, ఇంకోలేవరా ఏం అడుగుతారు తెలుసా మీరు? మీ నుంచి లివర్ కోరుకుంటారు. లివర్ ఏం చెప్పండి. ఆ లివర్ లో దొరకట్లేదు. 20 కేజీస్ తెచ్చినా కానీ 2 hours లో అయిపోతున్నాయి. అంటే మళ్ళీ మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా. అందుకని 100 రూపీస్ అయితే మీకు ఫ్రీ అన్నమాట. ఓకే. సో ఆ టికెట్ చూపిస్తే అలాగే ఈ సినిమాని ఘన విజయం చేయాలని. ఇంట్లో ఏముందండి, ఇంకా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తారు మన హోటల్ కాడ వచ్చి సినిమా చూసి వచ్చినాక అబ్బా అని. చాలా మంది చాలా వింటాను అనమాట. చెప్పుకుంటే పోతే మనకి టైం అంతా నా దగ్గర అయిపోద్ది. ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల. కానీ నిజంగా ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్ లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటది, భలే ఉంటది. ఆ ఎంజాయ్ మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.